సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఒకసారి ఈ వీడియో చూసుకుంటే రైల్వే గ్రూప్ టీ సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన చిన్న అప్డేట్ అనమాట. ఓకే, చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు మినిమం ఫర్ ఎగ్జాంపుల్ సీసీఏ కోటా మనకి 20% ఉంది కదా, దీంతోపాటు జనరల్ పోస్టులు కూడా ఉండడం జరిగింది కదా. అంటే సీసీఏ క్యాండిడేట్స్కి ఇన్ కేసు ఒక 70-60 అందరికన్నా టాప్ లెవెల్లో స్కోర్ వచ్చినట్టుగా వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి జనరల్లోకి ఎలిజిబిలిటీ ఉంటుందా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అయితే మనకి రీసెంట్లీ అయితే 1 year బ్యాక్ మనకి చూసుకున్నట్లయితే దీనికి ఒకసారి చూడండి, 2024 మనకి ఇక్కడైతే ఆగస్ట్ మంత్ ఈ టైంలో దీనికి సంబంధించింది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సదరన్ రైల్వేకి అయితే ఆర్టీ అయితే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, సో మనకి ఆర్టీ నుంచి వచ్చిన రిప్లై ఒకసారి మనం మాట్లాడదాం. అసలు మీకు రియల్లీ జనరల్లోకి వెళ్ళరా దానికోసం ఒకసారి ఇక్కడైతే చూద్దామండి. ఓకేనా, ఓకే ఒకసారి మనం మాట్లాడదాం. సీసీఐ క్యాండిడేట్స్ స్కోర్స్ మోర్ మార్క్స్, ఓకేనా, దెన్ ఏ రెగ్యులర్ క్యాండిడేట్ హీ విల్ బీ కౌంటెడ్ ఇన్ ది రెగ్యులర్ క్యాండిడేట్ అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకసారి మీకు చూపిస్తాను. సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళకి కానీ మోర్ మార్క్స్ అనమాట. ఓకేనా, మోర్ స్కోర్ కానీ వీళ్ళు కానీ చేసుకున్నట్లయితే ఇన్ కేసు చూడండి, సీసీఏ కట్ ఆఫ్ ఒక 45 ఉందనుకోండి. ఓకేనా, మినిమం ఎంత ఉంటుందండి, అవి కూడా వెళ్దాం చెప్తాను, కట్ ఆఫ్ కోసం చెప్తాను వీడియోలోనే. మినిమం 45 ఉందనుకోండి సీసీఏ కట్ ఆఫ్. మినిమం 45 సీసీఏ కట్ ఆఫ్ ఉంటే ఇన్ కేసు మనకి ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక 60 మినిట్ ఈక్వల్గా, అంటే జనరల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఈక్వల్ టు జనరల్ క్యాండిడేట్లకు కానీ మీకు కానీ స్కోర్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, విల్ బీ కౌంటెడ్ టు ది రెగ్యులర్ క్యాండిడేట్ కోటా. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఓకే రెగ్యులర్ క్యాండిడేట్ కోటాకి తీసుకుంటే అలగన్స్ మీకు సేమ్ రెగ్యులర్లాగా ఉండదు, పీఈటీ ఉంటుందన్న అంటే పీఈటీ కూడా మీకు ఉండదు అనమాట. డైరెక్ట్ ఇదే విధంగా ఎగ్జామ్ ఉంటుంది. సారీ, ఎగ్జామ్ అయిపోద్ది కదా, ఎగ్జామ్ అయిపోద్ది, నెక్స్ట్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాయినింగ్ అలాగే ఇస్తాను, పీఈటీ అంటూ ఉండదు. ఓకేనా, అయితే నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ, అంటే ఇన్ కేస్ కానీ మీకు తక్కువ మార్క్స్ కానీ వచ్చినట్లయితే అప్పుడు అటువంటి టైమింగ్స్లో మీకు 20% అనేది ఇస్తారనమాట. ఓకేనా, అయితే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే చూడండి ఇక్కడ, క్యాండిడేట్ కోటా లిస్టెడ్ అండ్ నాట్ ఇన్ ది లిస్టెడ్ అండర్ 20% రిజర్వేషన్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే డీవీ లిస్ట్ అనేది తీస్తారు కదా, డీవీ లిస్ట్లో ఏంటంటే మనకి అక్కడ జనరల్ క్యాండిడేట్స్ కానీ ఒక లిస్టులు ఇచ్చేస్తారు, సీసీఏకి అని చెప్పేసి ఒకే లిస్టులో సీసీఏస్ అనేది ఇక్కడ జనరల్ ఓబీసీ ఎస్టీఎస్ ఈ విధంగా ఇస్తారు అనమాట. ఓకేనా, అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో హై స్కోర్ చేసేవాడు ఇది ఏంటంటే డైరెక్ట్ అనేది జనరల్ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇందులోకి అనేది ఈ నేమ్ అనేది వచ్చొద్ది అనమాట అక్కడ. ఓకేనా, అయితే నెక్స్ట్ 20% రిజర్వేషన్ కోట కింద ఉంటుంది, ఏళ్ళ దాంట్లోకి అయితే ఆ నేమ్ అయితే రాదని చెప్పి ఇందులో అయితే మనకైతే ఆర్టీ రేపు అయితే సదరన్ రైల్వే చెన్నై అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇదైతే రియల్ అర్థమైంది కదా మీకు. కానీ ఇన్ కేసు ఎక్కువ స్కోర్ వచ్చినట్లయితే మీరైతే మటు 20% రిజర్వేషన్కి అయితే నాట్ ఎలిజిబుల్. ఓకేనా, సో అలాగే మీరు అనొచ్చు మార్కులు కలవని చెప్పి అయితే అవన్నీ మీకు ఇంగితే మీకు కంపల్సరీ జనరల్లో అనేది జాబ్ ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా, అయితే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చదవండి, మీ స్కోర్ ఎంత వస్తుంది అంత వస్తుంది, దానికోసం అయితే మీరైతే తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. అర్థమైంది కండి, ఇది ఒకటి చాలామందికి చాలా డౌట్ అనమాట. ఓకేనా, అది మీకు క్లియర్ అయింది ఉంటుంది నాకు తెలిసి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దీనికోసం మరొకసారి మాట్లాడదాం. ఓకేనండి, ఓకే మనం ఒకసారి మెయిన్ పాయింట్కి ఇంకోసారి వద్దామండి. మన సీసీఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఏంటన్నా, కట్ ఆఫ్ ఏంటి, ప్రతి వీడియో కింద ప్రతి లైవ్లో ప్రతి దగ్గర అందరికీ అదే డౌట్ అనమాట. ఓకే, మన వాళ్ళు చదవకపోయినా కట్ ఆఫ్ ఏంటి అని చెప్పి అనేస్తుంటారు. ఓకేనా, మీరు ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, నేను చెప్తాను, సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో చదవండి, గట్టిగా చదవండి. ఓకేనా, ఆల్రెడీ ప్రిపరేషన్ ఎవరిది అయిపోయిందో రివిజన్ అయితే మీరు కంపల్సరీ అనేది చేయండి అనమాట. ఓకేనా, అయితే నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఏంటంటే ఇన్ కేసు ఆన్లైన్ క్లాసులు చూసి ఇటువంటి వెయిట్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసులు చూస్తాం ఇవన్నీ అయితే మీరైతే చూడకండి అనమాట. ఓకేనా, ఆన్లైన్ క్లాసులు చూడకండి, ఏదైనా ఉంటే ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్ ఉంది, దానికి సంబంధించిన బాటమ్ రెండు కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రీవియస్ ఇయర్ కోసం చేయండి. ఓకేనా, నెక్స్ట్ రీజనింగ్ ఉంది, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది, దానికి సంబంధించిన చిన్న కాన్సెప్ట్ యూట్యూబ్లో చిన్న వీడియోస్ ఉంటాయి, లెంతీ కాకుండా కొన్ని ఒక 30 minutes అని చెప్పి ఈ విధంగా ఉంటాయి, ఓన్లీ సింగిల్ టు 2 వీడియోస్ ఇలా ఉంటాయి, అవి కూడా చూడండి. అది చూసి జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని పీవీక్యూ స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా మీరు చేస్తేనే సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, అయితే నెక్స్ట్ ఒకసారి సీసీఏ కట్ ఆఫ్ కోసం అయితే నేను ఒకసారి చెప్పేస్తాను, మీకు ఒక క్లారిటీ వచ్చొద్ది. సీసీఏ కట్ ఆఫ్ ఏంటంటే మీకు సీసీఏ కట్ ఆఫ్ మీరు అందరూ ఏమనుకుంటున్నారు అంటే సీసీఏ కట్ ఆఫ్ అనేది క్యాస్ట్ వైజ్ మీకు అనేది వస్తుంది అనమాట. పోస్టులు అయితే క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయలేదు, బట్ ఏంటంటే సీసీఏ కట్ ఆఫ్ అయితే మాట క్యాస్ట్ వైజ్ ఓబీసీ అని చెప్పి
ఎస్టీ అని చెప్పేసి, ఎస్సీ అని చెప్పేసి, యూఆర్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మీకు అయితే కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే మీ అందరు నేను కట్ ఆఫ్ ఒకసారి నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు ఒకసారి చెప్తాను. ఓబీసీ ఓకేనండి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓకేనా, మీ అందరికి నేను చెప్తున్న కట్ ఆఫ్ ఏంటంటే మినిమం ఎన్ఏసి ప్లస్ సిబిటి ఇవన్నీ కలిపి ఒక 45 to 40 అంటే 40 to 45 ఈ విధంగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట మినిమం కట్ ఆఫ్. ఓకేనా, 40 to 45 అంటే మినిమం కట్ ఆఫ్ మీకు ఈ అంటే ఇందులో ఈ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మనం లాస్ట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉండడం జరిగింది. 30 అని చెప్పి 25, 29, 27లో కొన్ని జోన్లు అంటే వెళ్ళింది. ఓకే, ఈసారి అయితే అలాగైతే అవ్వదన్నమాట. ఓకేనండి, అంటే నేను చెప్తున్నా అయితే 40-42 ఉంటుంది అని చెప్పి అలాగని చెప్పట్లేదు. ఓకే, అయితే నెక్స్ట్ ఇంకోసారి మీరు చూసుకున్నట్లయితే మినిమం మీరు ఎక్స్పెక్టెడ్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే సిబిటీలోనే ఒక 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, 50 క్వశ్చన్స్ మీరు అలాగే అటెంప్ట్ చేయాలంటే 50 క్వశ్చన్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉండగానే మీరు అయితే అటెంప్ట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే మీకు అయితే సెలెక్షన్ 100% అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఏంటంటే మీకు ఎన్ఏఎస్ సంబంధించిన అప్రెంటిస్ మార్క్స్ అయితే మీకైతే కలుస్తాయి అనమాట. ఈ 2/3కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు. మ్యాక్సిమం ఎగ్జామ్ బిఫోర్ లేదు, ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయకముందు మీకు దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. అప్పుడు మనం దానికోసం అయితే మాట్లాడడం. ప్రెజెంట్ అయితే 2/3 లేనట్లే, మీరేంటంటే 2/3 ఉందని చెప్పేసి మీరైతే అలాగైతే చదువుకోండి. ఓకేనా, 2/3 లేదు నాకైతే ఒక 20 మార్కులు వచ్చేస్తే సిబిటీలో అదే అన్ని అప్రెంటిస్ మార్కులు 30 ఉన్నాయి, 50 జాబ్ వచ్చింది అని చెప్పేసి అయితే గుడ్డిగా అయితే మీరైతే ఆలోచించకండి. అర్థమైంది కదండి. సో ఒక అర్థమై ఉంటుంది. అయితే నెక్స్ట్ మనం నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్దాం. యూఆర్ వీళ్ళందరికీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే చూసుకున్నట్లయితే పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎవరైనా వాళ్ళకి అయితే ఒక 30 మార్క్స్ 35 ఈ విధంగా వచ్చినా మీకు పక్కా జాబ్ అయితే వచ్చేదండి. ఓకేనా, 30 మినిమం 30. ఓకే, అయితే ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ వీళ్ళందరికీ చూసుకున్నట్లయితే అందరికి కూడా కట్ ఆఫ్ అనేది ఒకే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉండదు. 45 to 50 ఈ మధ్యలో అయితే వెళ్ళే ఉంటుందండి. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ అందరూ ఉన్నాడో ఈడబ్ల్యూఎస్ అందరూ ఉన్నారు కదా, ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, ఈడబ్ల్యూఎస్ అందరికి అయితే దగ్గర 45 to 50 ఈ మధ్యలో అయితే కట్ ఆఫ్ అనేది వెళ్తుంది అనమాట. అర్థమైంది కదా. కట్ ఆఫ్ కోసం అయితే మీరు ఆలోచించుకోండి, పర్లేదు బాగానే ఉంటుంది. కట్ ఆఫ్ అయితే పోస్టులు ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది, తక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. మీరైతే సీసీఏ క్యాండిడేట్ కాబట్టి ఓకేనా, ఏం ప్రాబ్లం అయితే లేదు. మీరు ఫస్ట్ మీ ప్రిపరేషన్పై ఫోకస్ చేయండి, రివిజన్ చేయండి, మాక్ టెస్టులు రాయండి. ఓకేనా, అలాగే మన సార్ బయాలజీ మన ఆల్రెడీ లైవ్లో కూడా పెడుతుంటారు బయాలజీ సింపుల్ ఛానల్లో కదా, అవన్నీ ఫాలో అవ్వండి. ఓకేనా, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, అర్థమైంది మీకు డౌట్ క్లియర్ ఉంటుంది. అయితే చాలామంది డౌట్ ఇన్ కేస్ మీరు కానీ హై స్కోర్ చేసినట్లయితే అంటే సీసీఏ కట్ ఆఫ్ కన్నా హై స్కోర్ చేసినట్లయితే మీకైతే 20% రిజర్వేషన్ కోటాకి అయితే మీరు రారు. అలాగే మీకు అప్రెంటిస్ మార్క్స్ అన్నీ కలుస్తాయి. మీకు కాకపోతే జనరల్ కోటాలో మీకు పోస్ట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.